నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పవన్ కళ్యాణ్ ఈ పేరే ఓ సెన్సేషన్. పాలిటిక్స్ నుంచి డివోషనల్ వరకు ఆయన ఏం చేసినా ఓ వైబ్రేషన్. సనాతన ధర్మం కోసం, హిందుత్వ పరిరక్షణ కోసం సేనాని వేస్తున్న అడుగులు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. తన వ్యక్తిగత ఎదుగుదల కోసమే కాదు, కోట్లాది మంది భక్తుల ఆపదలను తీర్చే తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయిందంటూ దీక్షకు దిగారు పవన్ కళ్యాణ్. వారాహి దీక్ష తర్వాత చాతుర్మాస దీక్ష, ఇప్పుడు క్షమించు వెంకన్న అంటూ నియమనిష్టలతో దీక్షకు పూనారు. సనాతన ధర్మం కోసం, హైందవ పరిరక్షణ కోసం గొంతెత్తుతున్నారు పవన్. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలంటున్న పవన్ కామెంట్స్ ని ఎలా చూడొచ్చు? రామతీర్థం నుంచి ఇప్పుడు శ్రీవారి లడ్డు వరకు సనాతన ధర్మంపై పవన్ పోరాటం ఎటువైపు? పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్షలో పవన్ కళ్యాణ్ హిందువుల మనోభావాలపై గొంతెత్తుతున్న సేనాని. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలని కామెంట్. జనసేనాని, జనం మెచ్చిన సేనాని అయ్యారు. పార్టీ పెట్టి 10 ఏళ్లు పోరాడి ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీ రోల్ ప్లే చేశారు. డిప్యూటీ సీఎంగా ఓ పక్క ఏపీలో తన పాలనను సమర్థవంతంగా సాగిస్తూ ప్రజల మధ్యకెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ మరోవైపు దీక్షలు, పూజల్లో బిజీగా ఉంటున్నారు. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు పవన్ కళ్యాణ్. రాజకీయ నేతల చేతుల్లో ఆలయ వ్యవస్థను పెట్టి ధర్మ పరిరక్షణ అంటే కుదరదని, సనాతన ధర్మ పరిరక్షణ కోసం బోర్డు ఉండాలంటున్నారు పవన్. నిజానికి సనాతన ధర్మంపై ఎంతో మంది గొంతెత్తుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసినట్లుగా ఎవరూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలన్న డిమాండ్ను తెర మీదకు తేలేదు. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ తో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. Sanatana Dharma Parirakshana Board is essential. The reason was when you leave it to the political groups, there is more such incidents are likely to happen on a regular basis, which to thwart it and to find a permanent solution or to find a permanent method to mitigate, I think Sanatana Dharma Parirakshana Board, I think we should constitute. శ్రీవారి లడ్డూ ఇష్యూపై గత ప్రభుత్వంతో పాటు టీటీడీ బోర్డు, టీటీడీ ఉద్యోగులను కూడా క్వశ్చన్ చేశారు పవన్. లడ్డు అపవిత్రంపై తాము రాజకీయం చేయదలుచుకోలేదని, హిందుత్వ పరిరక్షణ, సనాతన ధర్మం కాపాడాలన్నదే తమ లక్ష్యం, ఉద్దేశమని చెబుతున్నారు. రామతీర్థం ఇష్యూ అప్పుడు కూడా రోడ్డు మీదకు వచ్చేవాడినని, కానీ సంయమనం పాటించానని అంటున్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం, ఏదో సమాధానం చెప్పి తప్పించుకోవాలని చూడటం కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. రామతీర్థం గొడవప్పుడు 219 గుడుల్ని మీరు అపవిత్రం చేసినప్పుడు మీ పాలనలో ఒక సగటు హిందువుగా నేను గొంతెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీదకి ఆ రోజే వచ్చామని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా రామతీర్థం రాముల వారి విగ్రహాన్ని మీరు నరికేసి అర్చకులు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాధ ఉంది. కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము తీసుకెళ్ళాల. శ్రీవారి ప్రసాదం కల్తీ అయిందంటూ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి దీక్షకు దిగారు. 11 రోజుల దీక్ష తరువాత తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు పవన్. అమృతతుల్యంగా, పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల తీరుతో అపవిత్రమైందని, జంతు అవశేషాలతో మలినమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోర అపచారానికి ఎవరు బాధ్యత వహిస్తారో గత ప్రభుత్వం, అప్పటి టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ₹1000 కొన్నదాన్ని వీళ్ళు 360 రూపాయలకే వస్తుందని చెప్పి ఎవరో మిడిల్ మ్యాన్ వచ్చి చెప్పారు. ఆ మిడిల్ మ్యాన్ ఎవరు? దీని మీద సంతకం పెట్టింది ఎవరు? మీరు 1,00,000 లడ్డూలు మీరు అయోధ్యగా పంపించినప్పుడు మాట్లాడింది ఎవరు? చెక్ చేశారా? క్వాలిటీ చెక్ చేశారా? కోట్లాది మంది భగవంతుణ్ణి
విశ్వాసం ప్రకటించే ప్రతి ఒక్కరి ఈ రోజున బాధకు గురయ్యారు. ఈ టీటీడీ బోర్డుని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు బయటికి రండి. గత ముఖ్యమంత్రి ఏం చేసి ఉండాల్సింది వచ్చినప్పుడు మీరు పంపించిన ల్యాబ్స్ కి మీకు ఎవరైతే తప్పులు చేశారో వారి మీద మీరు చర్యలు తీసుకోండి చెప్పాలి, కానీ తప్పులు చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చే విధానం ఏంటో నాకు అర్థం కావట్లేదు. గత ప్రభుత్వంలో ఆలయాలను అపవిత్రం చేశారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. 2019 నుంచి సంస్కరణల పేరుతో తిరుమలలో వైసీపీ ప్రభుత్వం చాలా మార్పులు చేసిందన్నారు. స్వామివారి పూజా విధానాలను కూడా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేస్తే ఏం మాట్లాడకుండా ఉండాలా అని పవన్ ప్రశ్నించారు. తప్పులు చేసేవారిని జగన్ ఎలా సమర్థిస్తారని నిలదీశారు. దోషులకు శిక్ష పడాల్సిందేనని పవన్ డిమాండ్ చేశారు. ఏ ధర్మం మీదైనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగినా, ఒక మస్జిద్ మీద జరిగినా దేశం అల్లకల్లోలం చేసేస్తారు. ప్రపంచం అంతా మాట్లాడతారు, గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు. ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా? అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదంటే ఎట్లా? నేను అన్ని మతాల్ని సమానంగా గౌరవించేవాడిని, ఇస్లాంని గౌరవించేవాడిని, క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం. మేమందరం సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు. ఇది ఒక వ్యక్తో ఒక కూర్చోబెట్టి ఒకరు స్టార్ట్ చేసింది కాదు. కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని, అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. అన్ని మతాలను గౌరవిస్తానంటూనే హిందుత్వంపై దాడి జరిగితే మాత్రం ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు పవన్. దాడులు అపవిత్రం చేసుకుంటూ పోతే ఏం మాట్లాడొద్దంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. వేరే మతాలపై ఇలా దాడి జరిగితే ఊరుకుంటారా అని క్వశ్చన్ చేస్తున్నారు పవన్. హిందువులకు మనోభావాలు ఉండవా అంటూ గళమెత్తుతున్నారు పవన్. ఇదే ఇతర మతాలకు అన్వయిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. సనాతన ధర్మం ఒకరు ప్రారంభించింది కాదన్న పవన్ అన్ని మతాల విశ్వాసాలను దగ్గరకు తీసుకున్న ఈ నేలపై హిందూ దేవుళ్ల దగ్గర అపచారం జరగడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అతని భావజాలం సంథింగ్ డిఫరెంట్. కమ్యూనిస్ట్ ఆదర్శాలు ఆయనని ప్రభావితం చేశాయి. అలాని ఆయన కామ్రేడ్ కాదు. హిందుత్వ సిద్ధాంతం అంటే అతనికిష్టం. అలా అని పవన్ కళ్యాణ్ బీజేపీ లీడర్ కాదు. అన్ని మతాలను గౌరవిస్తారు. తను నమ్మిన మతాన్ని ఫాలో అవుతారు. మాలలు, దీక్షలు వేస్తూ దైవారాధనలో బిజీగా గడుపుతారు పవన్. ఇప్పుడు తిరుమల వెంకన్న ప్రసాదం అపవిత్రంపై గళమెత్తుతున్నారు. హిందూ దేవుళ్లపై దాడులు జరిగినా, హిందువులకు ఏ సమస్య వచ్చినా అందరికంటే ముందు పవన్ కళ్యాణే రియాక్ట్ అవుతున్నారు. జనసేనాని హైందవ సేనానిగా నిలుస్తున్నారా? భవిష్యత్తులో హిందువుల తరపున తన గళం మరింత గట్టిగా వినిపించబోతున్నారా? అజ్ఞాతవాసి అడుగులు ఎటువైపు? నిష్ఠగా దీక్షలు, హైందవ ధర్మం కోసం పోరాటం, దైవారాధనలో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ రామతీర్థం నుంచి తిరుమల వరకు హిందువుల సమస్యలపై గళం. జనం గొంతై భగభగమండే భగత్ సింగ్ గా నిలిచారు పవన్ కళ్యాణ్. పదవి ఉన్నా లేకున్నా తానెప్పుడు ప్రజల పక్షమేనని నిరూపిస్తున్నారు. హిందువుల సమస్యలపై స్పందిస్తూ హైందవ సేనానిగా నిలుస్తున్నారు. క్రిస్టియన్, ముస్లిం మతం ఏదైనా సరే అందరినీ గౌరవిస్తానంటూనే హిందుత్వంపై దాడి జరిగితే మాత్రం సహించేది లేదని చెబుతున్నారు. మాటల్లోనే కాదు, ఇప్పుడు క్షమించు వెంకన్న అంటూ దీక్ష చేస్తున్నారు. అంతేకాదు, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు రావాలంటున్నారు. రాజకీయ నేతగానే కాదు, ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్న నేతగా గుర్తింపు పొందుతున్నారు. హిందువుల సమస్యలపై మాట్లాడారంటే బీజేపీ నేత అనుకోవడం కామన్. లేకపోతే ఏ పీఠాధిపతో, గురువో అనుకుంటారు. కాని హిందువులకు ఏ సమస్య వచ్చినా ముందుగా పవన్ కళ్యాణే స్పందిస్తున్నారు. కొన్నాళ్లుగా నియమనిష్టలతో అమ్మవారి దీక్షలు చేస్తున్నారు. వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన పవన్ ఆ తరువాత చాతుర్మాస దీక్ష చేశారు. ఇప్పుడు క్షమించు వెంకన్న అంటూ తిరుమల లడ్డూ అపచారంపై దీక్షకు దిగారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
హిందూ దేవాలయాల్లో పవిత్రతను కాపాడే దిశగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొద్దాం, హిందూ ధర్మంపై వ్యూహాత్మకంగా జరుగుతున్న దాడిని తిప్పికొడదాం అంటూ రాసుకొచ్చారు. నిజానికిది చాలా పెద్ద స్టెప్ అనుకోవచ్చు. ఓ హిందుత్వ లీడర్ లాగా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు పవన్. ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలకంగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పలు ముఖ్యమైన శాఖలను నిర్వహిస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మం కోసం బోర్డు ఉండాలంటూ డిమాండ్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. కట్టర్ హిందూ లీడర్లు మాట్లాడే తీరులో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ బాగా హట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఆయన అంతలా రియాక్ట్ అవుతున్నారని తెలుస్తోంది. సేమ్ టైం కొన్నాళ్లుగా పవన్ పూర్తిగా హిందుత్వానికి ప్రభావితం అయిపోయారు. దైవం పట్ల ఆయనకు అటాచ్మెంట్ పెరిగిపోయిందని అంటున్నారు. అది కాస్త ఆయన్ను కట్టర్ హిందువుగా మార్చేసి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ఎన్నికలకు ముందు యాత్ర చేశారు పవన్ కళ్యాణ్. ఆ యాత్రకు వారాహి యాత్ర అని పేరు పెట్టారు. యాత్ర కోసం వాడిన వాహనానికి కూడా వారాహి అని నామకరణం చేసి కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేశారు. తరువాత వారాహి అమ్మవారి దీక్ష చేశారు. ఇలా పవన్ హిందుత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిస్తే హిందువులుగా మాట్లాడరా, ఎవరూ స్పందించరా అంటూ నిలదీస్తున్నారు. హిందూ ధర్మంపై దాడి జరిగితే తాను యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. ప్రతి హిందువు బయటకు రావాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలంటున్నారు పవన్. ఇలా జనసేనాని హైందవ సేనానిగా మారుతున్నారు. కోట్లాది మంది హిందువుల తరపున తన గళం వినిపిస్తున్నారు. భవిష్యత్లో హిందూ ధర్మంపై దాడి జరిగితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు.